నరసింహ అయితే దీప దగ్గరికి వచ్చి, "నాకు శౌర్యని ఇచ్చేయి దీప" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాకయిపోయి నరసింహ వైపయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "ఏంటి నీకిచ్చేయాలా శౌర్యని? నువ్వెలా పెంచుతావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు అడగగానే ఇచ్చేయడానికి నీదేమైనా వస్తువు అనుకున్నావా ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే, "నీకు ఇష్టం ఉంటేనే ఇవ్వు దీప, లేదంటే లేదు. అది నా కూతురు నాకు పుడితేనే ఇవ్వు. లేదా ఇంకెవడికో పుట్టిందనుకో నాకు ఇవ్వవసరం లేదు. నా శౌర్య నా వల్లే నీకు పుట్టిందంటే శౌర్యని నాకిచ్చేయి. లేదంటే ఇంకెవడికో పుట్టిందంటే నువ్వే ఉంచుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాకయిపోయి అలా నరసింహనైతే చూస్తూ ఉండిపోతుంది. "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే, "అవును దీప, మరి నా కూతురు నాకు పుడితే నాకిచ్చేయి. లేదంటే లేదు. ఇది లైఫ్ టైమ్ సెటిల్మెంట్ దీప. అందుకే నా కూతురుని నాకిచ్చేసావనుకో నీతో గొడవ పడను, నీ జోలికి రాను, నిన్ను పట్టే పట్టించుకోను. నువ్వు ఎలా పోయినా నాకు అనవసరం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నరసింహ మాత్రం, "అవును దీప, నువ్వు నన్ను నువ్వు కొట్టనవసరం లేదు, తిట్టుకోవసరం లేదు, కత్తిపీటలు ఎక్కవసరం లేదు, అలాగే గేట్లు కూడా బద్దలు కొట్టవసరం లేదు. నా కూతురుని నాకిచ్చేసావనుకో నీ మట్టుకు నిన్ను వదిలేస్తాను. నువ్వు ఏం చేసుకున్నా నాకు అనవసరం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నా కూతుర్ని నీకిచ్చేయమంటావా? అది నీకు పుట్టలేదా అంటావా? ఇప్పుడు నా కూతురిని మాత్రం నీకిచ్చే పరిస్థితులే లేవు" అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.